ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మ గారు, నేను వకీల్ సాబ్కి తినడానికి ఏదైనా తీసుకెళ్దామని వెళ్తుంటే కాళ్ళు జారి పడ్డాను. అప్పుడు వకీల్ సాబ్ పట్టుకోపోతే మంచం మీద పడ్డాను. అప్పుడే లక్ష్మమ్మ గారు వచ్చారు. ఆహాహా, రంకు నేర్చినమ్మా బొంకు నేర్వదా అన్నట్టు ఏం కథ చెప్తున్నావే? కాలు జారి పడ్డావో, కాలు జారడానికే పడ్డావో నేను అర్థం చేసుకోగలను. లక్ష్మి చెప్తుంటే నాకు అనుమానంగానే ఉందత్తయ్య. పున్నమి ఎప్పుడు చూసినా పృథ్వీతోనే ఉంటుంది. వాళ్ళిద్దరినీ చూస్తే నాకెప్పుడు స్నేహితులనే భావన కలగలేదు. అవునమ్మా, వాళ్ళిద్దరూ ప్రేమికులుగానే కనిపించారు. ఇక చాలా ఆపండి. పున్నమికి చదువు లేకపోవచ్చు, కానీ సంస్కారం ఉంది. కోటలో పుట్టకపోవచ్చు, కానీ రాజనీతి ఉంది. తన చుట్టూ ఉన్న వాళ్ళందరి సంతోషమే తన సంతోషంగా బ్రతుకుతుందే తప్ప ఎవరి గురించి తప్పుగా ఆలోచించే పని చెయ్యదు. పరువు పోయే పని అస్సలు చెయ్యదు. అవును రాజమాత, పున్నమికున్న గుణం నేనెవ్వరి దగ్గర చూడలేదు. అమ్మా, ఇంతకాలం మీరు నాతో లేరు, అయినా మీరు లేని లోటు నాకు తెలియకుండా పున్నమే చూసుకుంది. ఇప్పుడు కూడా నాకు కాపడం పెట్టడానికే నా గదిలోకి వచ్చింది. అలాంటి పున్నమిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయినా నీకు పృథ్వీ గదిలో ఏం పని పున్నమి? ఏదైనా చెయ్యాలంటే పని వాళ్ళున్నారు, వాళ్ళు చేస్తారు కదా. పెళ్లి కావాల్సిన పృథ్వీ గదిలోకి వెళ్తావా? నాకు చెప్తే నేను చేస్తాను కదా పృథ్వీ. ఈ పున్నమి చేయాల్సిన అవసరమేముంది? అదే జాబిల్లి, నీకు పున్నమికి ఉన్న తేడా. నీకు చెప్తే మాత్రమే నువ్వు చేస్తావు, కానీ పున్నమి అలా కాదు. ఎవరికేం కావాలో తెలుసుకొని చేస్తుంది. అలా చేసే గుణం ఒక అమ్మకి మాత్రమే ఉంటుంది. అదే పున్నమి గ్రేట్నెస్. అయినా నీకు చెప్పిన అర్థం కాదు. సరే పృథ్వీ, ఇక్కడ నుండి నీకేం కావాలో నేనే చూసుకుంటాను. కానీ ఈ పున్నమి మాత్రం నీ గదిలోకి రావడానికి వీల్లేదు. నీ గది మాత్రమే కాదు, అసలు ఏ గదిలోకి వెళ్ళకూడదు. పని మనిషి పని మనిషిలాగే ఉండాలి. అనవసరంగా ఇలా నెత్తిన పెట్టుకోవడం వల్ల ఇలాంటి దిగజారుడు పనులే జరుగుతాయి. జాబిల్లి, పున్నమి ఇంట్లో పని మనిషి కాదు. పున్నమిని మేము దత్తత తీసుకున్నాం. తనకు కూడా ఇంట్లో అందరితో పాటు సమాన హక్కులుంటాయి. నానమ్మా, నేను లేనప్పుడు దత్తత తీసుకున్నారు. ఇప్పుడు నేనున్నాను కదా. అయినా మీకు అదే ఇంపార్టెంట్ అంటే చెప్పండి. దాన్ని ఇంట్లో పెట్టుకుంటే నేను బయటకు వెళ్ళిపోతా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు జాబిల్లి? పున్నమి ఇంటి కోసం అన్నింటినీ త్యాగం చేసింది. తన కన్న తల్లి ఉన్నా మేం దత్తత తీసుకున్నామంటే తల్లిని త్యాగం చేసి మా కోసం వచ్చేసింది. అలాంటి పున్నమిని ఏ గది లేకుండా ఇంట్లో ఎలా ఉంచాలి? మీకోసం వచ్చిందో లేదా ఈ ఆస్తి కోసం వచ్చిందో ఎవరికి తెలుసు నానమ్మా? అంతగా పెట్టుకోవాలనుకుంటే పని వాళ్ళతో సమానంగా హాల్లో ఉంటుంది, హాల్లోనే పడుకుంటుంది. జాబిల్లి, అలా మాట్లాడుకో. పున్నమి పున్నమి గదిలోనే ఉంటుంది, నువ్వు నీ గదిలోనే ఉండు. అలా కుదరదు నానమ్మా. మీకు నేను ముఖ్యమా, ఈ పున్నమి ముఖ్యమా? జాబిలమ్మా, ఇది చిన్న విషయం. నేను హాల్లోనే ఉంటాను, హాల్లోనే పడుకుంటాను. ఈ గొడవ ఇంతటితో ఆపేయండి. పున్నమి, వకీల్ సాబ్, మీరేం మాట్లాడకండి. అమ్మా, ఈ పున్నమి ఉన్న చోట పృథ్వీ నుంచడానికి నాకు చాలా భయంగా ఉంది. పృథ్వీ పుట్టినప్పుడు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటే పృథ్వీకి జాబిలినిచ్చి పెళ్లి జరిపించండి. అది కూడా వీలైనంత తొందరగా.
అమ్మా నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను. నా పెళ్లి గురించి మీరేం మాట్లాడకండి. పృథ్వీ, పున్నమి, ఈ రాత్రి నుండి నువ్వు ఈ హాల్లోనే ఉండాలి. ఏ గదిలోనికి వెళ్ళడానికి వీల్లేదు. పున్నమి, ఇలా జరిగిందేంటి పున్నమి? ఏం జరిగింది కొండమ్మ? మన హద్దులు మనకి గుర్తు చేశారు, అంతే కదా? అందులో తప్పే ఉంది. ఎదుటివారి తప్పుల్లో కూడా మంచిని వెతికే గొప్ప మనసు పున్నమి నీది. ఇప్పటి వరకు మీ ప్రేమను గెలిపించగలను అనే నమ్మకం ఉండేది పున్నమి. ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. నీ ప్రేమ ఫలించేలా లేదు. సారీ పున్నమి. ఏంటి పున్నమి ఇది? వీళ్ళ కోసం నువ్వు వింత చేస్తుంటే, కానీ వీళ్ళేంటి నేను ఇలా చూస్తున్నారు? ఇన్ని గదులున్న రాజమహల్లో నీకు గది ఇవ్వకపోవడం ఏంటి? ఇప్పుడు ఏమైంది కొండమ్మా? బయట హాల్ కూడా రాజమహల్లోనే ఉంది కదా. అయినా నేనేమన్నా రాజమహల్లో పుట్టానా? రాజవంశంలో పుట్టానా? రాజభోగాలు అనుభవించడానికి గూడెంలో పుట్టాను. అయినా చెట్ల కిందో రాతి బండ్ల మీదో నిద్రపోయే మనకి ఎక్కడ పడుకుంటే ఏంటి కొండమ్మా? బయట చల్లేస్తుంది పున్నమి. మా నారాయణమ్మ ఏ పరిస్థితుల్లో ఎలా తట్టుకోవాలో బాగా నేర్పించింది కొండమ్మా. పున్నమి, ఇప్పటికే ఇక్కడ నీకు చాలా అవమానాలు జరిగాయి. అయినా ఓర్పుతో ఇక్కడే ఉండాలనుకోవడంలో అర్థమే ఉందో అసలు నాకు అర్థం కావటం లేదు. మనం గూడెంకి వెళ్ళిపోదాం పున్నమి. కొండమ్మా, ఈ ఇంట్లో నాకెదురైన అవమానాల కంటే పెద్దమ్మగారు అయ్యగారు నాకెక్కువ. నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ మీద ఏదో ఒక కుట్ర జరుగుతుంది. అందుకే వాళ్ళని కాపాడుకోవాలంటే నేనిక్కడ ఉండి తీరాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.